అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, కుంభరాశి వారికి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో అసలు ఉగాది పంచాంగం ప్రకారం ఎలా ఉందో తెలియజేస్తారా? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది అని తెలుసుకునే ముందు ఈ కుంభరాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని మాట్లాడుకొని సంవత్సర ఫలితాలకు వెళ్దాం. హ్మ్. కుంభము అంటే ఏమి? కుండ. హ్మ్. కుండ మనం చూడగానే దాని లోపల ఏముంది మనకేం తెలుస్తుందా? ఏంటి? నీళ్ళున్నాయా, పాలున్నాయా, డబ్బులుందా, గాలుందా, లేదా ఇంకేదన్నా బొగ్గులున్నాయా? ఏమీ తెలియదు. అంటే కుంభము అంటే ఒక రహస్యము అని అర్థం. ఇప్పుడు కుంభము మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? మన కడుపే ఒక కుంభంలాగా ఉండదు. మన కడుపులో ఏముందో మనకేం తెలుసు? ఎవరి హ్మ్. కడుపులో ఏముందో మనకేం తెలుసు అంటారు. హ్మ్. అంటే మెడిటేషన్ చేసేటప్పుడు పూరకము, రేచకము, కుంభకము అంటారు. హ్మ్. కుంభకం అంటే మీ పూరకము, కుంభకం అంటే పీల్చిన గాలిని బయట వదలకుండా గట్టిగా పట్టుకోవడం. హ్మ్. మళ్ళీ వదిలేసి మళ్ళీ గట్టిగా పట్టుకోవడం. మళ్ళీ పీల్చకుండా గట్టిగా పట్టుకోవడం. ఈ కుంభకంలోనే బెనిఫిట్ వస్తుంది. హ్మ్. అందుకే యోగులంతా కుంభరాశిలో పుడతారు. హ్మ్. తపస్సులు చేసేవాళ్ళు, సాధనలు చేసేవాళ్ళు, ఈ ఆనాపానసతి, ప్రాణాయామాలు ఇవన్నీ చేసేవాళ్ళంతా కుంభరాశి బలం ఉంటేనే చేయగలుగుతారు. హుహు. భారతదేశాన్ని 5 భాగాలు విభజించారు. రాక్షసఖండ, బీహారు, ఆ మధ్యకాలంలో రాయలసీమ కూడా ఎక్కువగా ఫ్యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ గొడవలు పడేదంతా రాక్షసఖండ. బాంబులు, కత్తులు, గొడవలు, ఉత్తరప్రదేశ్ ఇవంతా కూడా రాక్షసఖండ. ఒకరినొకరు చంపుకోవడము. కర్మకాండ. కర్మకాండ అంటే పని చేసేవాళ్ళు అర్థం. తమిళనాడు, కర్ణాటక, మన పూనా, హ్మ్. ముంబై, లూధియానా ఇవంతా కూడా ఎక్కువ పరిశ్రమలు, కర్మకాలు ఉంటారు. అదంతా కర్మకాండ. పని చేస్తూనే ఉంటారు. ఉత్పత్తి అవుతుంటుంది. హ్మ్. ధర్మకాండ. ధర్మకాండ అంటే ఎక్కువగా ధర్మాలు జరుగుతుంటాయి. అంటే సంవత్సరం వాళ్ళు ఏ గుడికి వెళ్ళరు. సంవత్సరం వస్తే వాళ్ళ ఆదాయంలో కొంత ఇచ్చేస్తారు. దేవుడికి ఇచ్చేస్తారు. ఆశ్రమాలకు, ఆలయాలకు, అన్నదానాలకు, పుణ్యక్షేత్రాలకు, కాశీకి అంతా డొనేషన్ చేసేస్తారు. మళ్ళీ పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ధర్మం చేస్తూ ఉంటారు. హృషికేశు ఇటా చోట్లంతా ఎక్కువగా హోమాలు జరుగుతుంటాయి. హ్మ్. ఆడంతా కూడా ఈ ధర్మం చేసే వాళ్ళంతా అక్కడ డొనేషన్ చేసేస్తారు. హ్మ్. ఇట్లాంటి ప్రాంతాలంతా కూడా పెద్ద పెద్ద సేడ్లు, రాజస్థాన్, గుజరాత్ ఇదంతా సేడ్లు అంతా కూడా దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేసుకుంటుంటారు. వాళ్ళు సంవత్సరం కింద ధర్మం చేసేస్తారు. హుహు. ఇది ధర్మకాండ. ఇప్పుడు ఎన్నైనాయి? కర్మకాండ అయింది, కర్మకాండ అయింది. రాక్షసకాండ అయింది, హ్మ్. ధర్మకాండ అయింది. హ్మ్. ఇక మిగిలింది హ్మ్. ఏముంది? కర్మకాండ అయింది. భక్తికాండ. హుహు. భక్తి. ఇప్పుడు తమిళనాడులో 1,00,000 టెంపుల్స్ ఉన్నాయి. అవును. 1,00,000 ఉన్నాయి. హ్మ్. దక్షిణ భారతదేశ యాత్ర అంటే ఇంకా పుంకాను పుంకాలుగా ఊరు ఊరికి టెంపుల్స్ ఉంటాయి. ఇదంతా భక్తికాండ. వాళ్ళు దేవుడు మొక్కంది ఏ పని చేయరు. హ్మ్. భగవంతుడు అంటే వాళ్ళకి అంత ఇష్టం. అందుకే అన్ని టెంపుల్స్‌కి దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆరాధనలు జరుగుతున్నాయి. హ్మ్. దైవశక్తి అక్కడ కేరళ దైవభూమి అంటారు. హ్మ్. కర్ణాటకలో విశేషంగా టెంపుల్స్ ఉన్నాయి. హ్మ్. ఇదంతా భక్తికాండ. తప్పు చేసినా దేవుడు చెప్పి చేస్తారు వాళ్ళు. హ్మ్. చేసేది తప్పే కానీ దేవుడు చెప్పి చేస్తారు. అంత భక్తి ఉంటుంది. ఓకే. ఇది భక్తికాండ. తపోకాండ చివరిది. తపోకాండ అంటే హిమాలయాలు. హ్మ్. ఆడంతా అఘోరీలు, నాగసాధువులు హ్మ్. వీళ్ళంతా ఉంటారు. మొత్తం సర్వసంగ పరిత్యాగం చేసి. హుహు. ఈ తప్పకుండా వాళ్ళకి ఏం అవసరం లేదు. గాలి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు. గమ్మున హ్మ్. కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. గాలి దొరికిన చోట వాళ్ళు కూర్చుంటారు అంతే. నీళ్లు, గాలి ఉంటే చాలు. హుహు. వాళ్ళ బట్టలు అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, సమాజం అవసరం లేదు, ప్రపంచం అవసరం లేదు. హుహు. ఈ కుంభరాశి తపోకాండ. ఓకే. వాళ్ళకి గాలి ఉంటే చాలు. ఈ కుంభం అంటే గాలి. హ్మ్. అంటే మౌనంగా ఉన్న వాళ్ళంతా ఎక్కువ తింటూ పోతారు. రమణ మహర్షి, హ్మ్. రామకృష్ణ పరమహంస వీళ్ళంతా కూడా కుంభరాశి ప్రభావంతో పుడతారు. హుహు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు రహస్యమైన వాళ్ళని అర్థం. తపస్సులు చేసేవాళ్ళు వాళ్ళ రహస్యాలు ఈరోజు ఇది చేసి నాకు ఈ దేవుడు అని చెప్తారా? చెప్పరు. కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టి సమాజంలో ఉన్న వాళ్ళకు సమస్యలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు రహస్యం ఏది చెప్పరు. హ్మ్. చెప్పకపోతే ఇంట్లో సమస్యలు. హ్మ్. ఇప్పుడు భార్యకి చెప్పకుండా చేశారనుకోండి సమస్యే కదా! అంతే. నాకు చెప్పకుండా ఇంకెవరు చెప్పాలి? చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలి నువ్వు? హ్మ్. అసలు ఏది చెప్పడు నాకు. హ్మ్. ఏదేదో చేస్తా ఉంటాడు.
సరే చెప్తే ఏమైపోతుంది? ఇప్పుడు చెప్పకపోతే ఏమైపోయింది అంటాడు. హ్మ్. ఇంకా అది కూడా పెరగకపోతే నాకేం విలువ ఉంది నీతో హ్మ్. భార్యగా అయ్యి? ఇవన్నీ సమస్యలుంటాయి. సమస్యలొస్తాయి. హ్మ్. ఫ్యామిలీ లైఫ్‌లో ట్రబుల్స్. హ్మ్. వీళ్ళుండాల్సిన హిమాలయాల్లో ఈ హ్మ్. రాశోళ్ళు. హ్మ్. అంటే వీళ్ళకి 10వ రాశి వృశ్చికం. హ్మ్. అది కూడా సీక్రెట్‌నే సూచిస్తుంది. హుహు. వీళ్ళు చేసే పని సీక్రెట్‌గానే చేస్తారు. హుహు. ఎందుకు వీళ్ళు అలా చేస్తారు? వీళ్ళయి చెప్పాలనుకుంటే చెప్తారు. వీళ్ళ నోటితో ఎవరు చెప్పించలేరు. ఈ ఓకే. కుంభరాశిలో ఒక ఉగ్రవాది పుట్టాడంటే, వాడు పోలీసులు దొరికితే వాడు సావన్నా సస్తాడని వాళ్ళకేం అసలు చెప్పడు. వీడు హుహు. కుంభరాశి. వీడు హ్మ్. చెప్పడు. హుహు. చంపుతావు చంపుకో అంటాడంతే. ఓకే. నువ్వు చంపకపోయినా నేను ఒకరోజు చనిపోవాలా? అదేదో ఇప్పుడు చనిపోతా. ఆ! నేను చెప్పను. నువ్వు అడిగితే నేను చెప్పేయాలనా? అంటే వీళ్ళకి ఆ గ్రిప్ ఉంటుంది. హుహు. రాబట్టడం చాలా కష్టం. హుహు. అంత పట్టుదల ఉంటుంది. చావనన్నా చేస్తాను గానీ దేవుడు ప్రత్యక్షం కావాల్సిందని తపస్సు చేస్తారు వీళ్ళు. ఆహా! మొత్తం తపస్సు. వదిలేస్తారు. మొత్తం సమాజాన్ని, ప్రపంచాన్ని వదిలేస్తారు. హ్మ్. అందుకే సాధకులంతా కూడా దీంట్లో పుడతారు. హుహు. కాబట్టి ఈ కుంభరాశికి అంత ఇప్పుడు కుంభం అంటే అమృత కలశము. అమృత హ్మ్. కలశం కూడా ఒక కుంభమే. కుంభరాశిలో గురువు వచ్చినప్పుడు దేవతలకు అమృత కలశం దొరికింది. కుంభం దొరికింది. హుహు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళ ప్రత్యేకత వీళ్ళు తపోధన నిష్ఠులు. హ్మ్. వీళ్ళు గాని సాధనలు గాని చేయగలిగితే వీళ్ళు ఈజీగా వీళ్ళు చేసినంత స్పీడ్‌గా మెడిటేషన్ ఎవరు చేయరు. అబ్బా! హ్మ్. ఫాస్ట్‌గా కనెక్ట్ అయిపోతారు. హుహు. తక్కువ ట్రైనింగ్‌తో ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు బై హ్మ్. బర్త్ దాంట్లోనే పుట్టారు. అదే. అదే. ఈజీగా. ఈజీగా. హ్మ్. వీళ్ళ యొక్క సాధనా రహస్యాలు కూడా సాధన అనుభవాలు కూడా రహస్యంగా పెట్టుకుంటారు మైండ్‌లో. హుహు. ఇట్లుంటుంది వీళ్ళది. వీళ్ళు గుణగణాలు. ఇది. హ్మ్. కాబట్టి ఈ కుంభరాశి గురించి ఇక్కడికి చాలు. మనము పరాభవనామ సంవత్సరంలోకెళ్దాము. హ్మ్. ఈ కుంభరాశి వాళ్ళకు ఏలినాటి శని థర్డ్ ఫేజ్ నడుస్తా ఉంది. ఆహా! ఏలినాటి శనిలో పోతున్నారు. బాగా క్రష్ అయిపోయిన వాళ్ళు, నలిగిపోయిన వాళ్ళు వీళ్ళిప్పుడు. ఎందుకంటే హ్మ్. ఏలినాటి శని ప్రభావం. ఈ రాశికి అధిపతి శనేశ్వరుడే. హ్మ్. మరి శనేశ్వరుడు వీళ్ళ రాసిన సొంత రాశిని ఎలా ఇబ్బంది పెడతాడు? తన రాశిని ఇబ్బంది పెట్టకూడదు కదా! హ్మ్. కానీ ఆయన ఒక మాస్టర్. హ్మ్. ఇప్పుడు ఆయన అందరి జీవితాలు ప్రక్షాళన చేస్తాడు హ్మ్. శనేశ్వరుడు. హ్మ్. ఇప్పుడు సొంత ఇల్లుని శుభ్రం చేసుకోకుండా ఉంటాడా? హుహు. సొంత ఇల్లుని ఇంకా ఎక్కువ క్లీన్ చేస్తాడు. హ్మ్. హ్మ్. కుంభరాశి వాళ్ళు ఇంకా ఎక్కువగా హ్మ్. అట్లా కాదు అని చిన్న విషయాన్ని కూడా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. హ్మ్. కాబట్టి ఎక్కువ కేర్ తీసుకుంటాడు. హ్మ్. టీచర్ తన పిల్లల్ని చెడిపోవాలని కోరుకుంటాడా? లేదు. తన పిల్లలు బాగా టీచర్ కొడుకులు బాగా చదవాలని అప్పుడే గౌరవం ఆయనకి. హ్మ్. కాబట్టి కుంభరాశి వాళ్ళని, మకర రాశి వాళ్ళని బాగా క్రష్ చేసేసాడు శనేశ్వరుడు. హ్మ్. థర్డ్ ఫేజ్ నడుస్తా ఉంది. డే బై డే రోజు రోజుకి బాగుంది వీళ్ళకు. ఎందుకంటే శనేశ్వరుడు దూరంగా వెళ్తున్నాడు. హ్మ్. గురువు 5లో ఉంటూ రాశిని చూస్తున్నాడు. ఇది మంచిది. హ్మ్. జూన్ తర్వాత శనేశ్వరుని చూస్తాడు. అంటే ఏలినాటి శని ప్రభావం తగ్గించేస్తాడు. రాశిలో రాహు ఉన్నాడు. హ్మ్. ఈ రాశిలో రాహు ఉంటే ఏమంటే, రాహు అంటే వ్యామోహం, ఓకే. ఆశ, కోరిక, ఆశ, మోహం, వ్యామోహం. హ్మ్. వ్యామోహం అంటే ఏమి? హ్మ్. వీటన్నిటిని దాటిపోయింది. ఎంతైనా నాకది కావాల్సిందే. నాకు కావాల్సిన దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను అనేదే వ్యామోహం. హ్మ్. నాకు కావాల్సిన దాని కోసం నేను ఎంతమందినైనా గొడవ పడతాను. ఎంత విధ్వంసమైనా చేస్తాను. ఈ వ్యామోహాలు పెద్ద పెద్ద డాన్‌లకుంటాయి. హ్మ్. వాళ్ళు ఎంతైనా విధ్వంసాలు చేసేస్తారు. రాహు అంటేనే వ్యామోహం ఉన్నప్పుడు అనవసరమైన కోరికలని అర్థం వ్యామోహం అంటే. హ్మ్. ఇప్పుడు ఈ రాహు అంటే కాడికి ఈ మల్టిపుల్ ప్లానెట్. హ్మ్. ఇప్పుడు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా! హ్మ్. ఇవంతా వ్యామోహమే కదా! అవునవును. ఫ్యామిలీ లైఫు భగవంతుడు ఎంత కావాలో అంత ఇచ్చినప్పుడు, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్సు ఇంకొకరితో పరిచయాలు, ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ కేసులొస్తున్నాయి కదా! హ్మ్. రోజుకో కేస్ వస్తా ఉంది. అవును. అక్రమ సంబంధాలపైన వస్తున్న న్యూస్‌లు ఇంక దేనిపైన రావడం లేదు. హ్మ్. ఇవంతా కూడా వ్యామోహమే. ఈ వ్యామోహానికి బలి వ్యక్తిగత జీవితం నాశనం అయిపోవడమే. హ్మ్. ఈ రాహు అంటే సెకండ్ థాట్. తనకు అవసరమైంది కాకుండా హ్మ్. అనవసరమైన దాని గురించి ఆలోచించడం. హుహు. ఈ రాశిలోనే ఉన్నాడు. అంటే వీళ్ళకి ఇటువంటి సమస్యలొస్తాయి. హ్మ్. రాహు చానా బలవంతుడు. తల మాత్రం కలిగినవాడు. కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసేదానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు ఓకే. అట్రాక్ట్ చేయకపోయినా వీళ్ళని చూసి వేరే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. కాళ్ళు అడ్డం పెట్టి దొర్లిస్తారని అర్థం. హ్మ్. అంత జాగ్రత్తగా ఉండాలి. ఏంది వీళ్ళు మనల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. హ్మ్. వీళ్ళలో గ్రిప్ ఉన్న వాళ్ళు ఉన్నా గాని, హ్మ్. రాహు యొక్క ప్రభావం వీళ్ళని వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. హ్మ్. 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 ఇక్కడ ఉండేది రాహు. రాహు అంటే కన్నింగ్. హ్మ్. ఇవంతా కన్నింగ్ వ్యవహారాలే కదా ఇవంతా. అవునవును. ఓకే. ఇప్పుడు ఎవరో యూట్యూబ్‌లోనో లేదంటే ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనో పరిచయాలు చేసి అవి ప్రేమలుగా మారి ఎక్కడో రాష్ట్రాలు దాటుకొనొచ్చి అది వ్యామోహమే గదంతా. అవునవును. దానికి దేశం చిన్నదైపోతుంది. ఇండియా మ్యాప్ చిన్నదైపోతుంది. హ్మ్. వ్యామోహం ముందు. హ్మ్.
ఎంత డిస్టర్బెన్స్. వాళ్ళెక్కడో వెతుక్కొనొచ్చి మిస్సింగ్ కేసులు పెట్టి, ఆ! ఇక్కడ వీళ్ళు ఎట్లా సంబంధం అంటే ఇన్‌స్టాగ్రామ్ పరిచయం అని. హ్మ్. ఇంటర్నెట్ అంటే రాహు అని చెప్పాను. దీనివల్ల లైఫే స్పాయిల్ అయిపోతది. రాహు హ్మ్. విధ్వంసాన్ని చేస్తాడు వ్యామోహంతో. హ్మ్. కాబట్టి ఇక్కడ కేర్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. కుంభరాశిలోంచి ఇలా చేస్తారని చెప్పలా. లగ్నంలో రాహు, రాశిలో రాహు ఉన్నాడు. కేర్‌ఫుల్. ఆ! అవకాశాలుంటాయి. మనకు బాంబు పడుతుందంటే ఇప్పుడు యుద్ధంలో సైరన్ వస్తుంది. సైరన్ చెప్తున్నాం మనం ఇప్పుడు. రాహు ఉన్నాడు సైరన్, బాంబు, రాహు. హ్మ్. కేర్‌ఫుల్‌గా ఉండండి. వ్యామోహాలకు పోకండి. హ్మ్. రాహు అంటే వావి వరసలు లేనివాడని అర్థం. హుహు. వావి వరస ఉండదు. హుహు. వెస్టర్న్ కల్చర్ అని చెప్పాను ఇంతకుముందు ఒక అవునవును. వీడియోలో. వెస్టర్న్ హ్మ్. కల్చర్‌లోకి ఏముంటుంది? వావి వరస ఏముంటుంది? ఓకే. స్కిన్ ఈజ్ స్కిన్, దేర్ ఈజ్ నో సిన్ అంటారు వాళ్ళు. నీది శరీరం, నాది శరీరం. మధ్యలో ఏముంది అభ్యంతరం? హ్మ్. అనేటువంటి కల్చరు వెస్టర్న్ కల్చర్. అది హ్మ్. రాశిలోనే ఉంది. హ్మ్. అప్పుడేమవుతుంది? తారతమ్యాలు తెలియనటువంటి పరిస్థితులు సమాజంలో ఎదురవుతాయి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏదో ఎక్కువ తినాలనిపిస్తుంది. రాహు అంటే తల కాబట్టి. తినండి తప్పులేదు. ఈ దుర్వ్యసనాలు, పబ్బులు, క్లబ్బులు, మందు ఏదేదో అంటే హాని కలిగించేటువంటి మత్తు పానీయాలు. బ్రాందీ షాపు ఒకరికొచ్చింది అంటే వాళ్ళకి రాహు బలం ఉంటేనే బ్రాందీ షాప్ వాళ్ళకొస్తుంది టెండర్‌లో. ఒక హ్మ్. వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు అంటే వ్యామోహం అది. నాకు అదుంటే చాలు. నేను తాగి ఆ మత్తుంటే చాలు. నాకింక ప్రపంచం అవసరం లేదు. హ్మ్. అనేటువంటిది అది వ్యామోహంతోనే బానిసయ్యేది ఎప్పుడు కూడా. హ్మ్. ఏ వ్యసనమైనా సరే. సప్త వ్యసనాలు రాహువే. కాబట్టి ఇటువంటి ప్రభావితం చేస్తాయి ఈ సమయంలో అని కుంభరాశి వాళ్ళకు. హ్మ్. అంటే వీళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళని స్టార్టింగ్ చెప్పాను. హ్మ్. ఈ క్రమశిక్షణ తప్పుదోవ పట్టిస్తాడు. బాగున్నవాడు చెడిపోయాడు అంటా ఉంటారు చూడండి. రాహు అవునవును. ఎంటర్ అవుతాడు. హ్మ్. రాహు అంటే ఒక వర్చువల్ ఎనర్జీ. హ్మ్. ఫిజికల్ బాడీ ఉండదానికి. ఒక హ్మ్. పొగలాగా ఉంటాడాయన. ఓకే. అందుకే ఎక్కువ భ్రమల్లోకి, ఊహల్లోకి విహరిస్తా ఉంటారు. రాహు ప్రభావం ఉన్నవాళ్ళు. హుహు. ఎవరేం చెప్పినా ఏమి ఎక్కదు. ఏదో కామాతురాణం నభయం న లజ్జ అంటారు కదా! హ్మ్. ఈ కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏమీ తెలీదు. ఏమి సిగ్గు, ఎరము, లజ్జ, పజ్జ ఏమి ఉండదు అంటా ఉంటారు హ్మ్. హ్మ్. పెద్దవాళ్ళు. హ్మ్. మనం ఇలా ఓపెన్‌గా చెప్పడం వల్ల అర్థం చేసుకుంటారు కాబట్టి హ్మ్. ప్రేక్షకులు హ్మ్. చెప్తారు. ఈ రాహు అటువంటి తత్వాలు ఇచ్చేస్తాడు. హ్మ్. విశృంఖలత్వం అంతా రాహువే. హ్మ్. అసభ్యకరమైన బట్టలు వేసుకొని తిరగడం రాహువే. హుహు. అదే వెస్టర్న్ కల్చర్. ఓకే. అది దాంట్లోనే ఇదే ఆనందం. ఇదే అందరిలాగా నేను ఎంటుకుండాలి. అదేందది ఒళ్ళంతా చుట్టుకొని నేనెందుకు తిరగాలి? హ్మ్. ఈ మధ్య ఇటువంటి హీరోయిన్‌లంతా ఇట్లాంటివి వేసుకున్నారనేసి పెద్ద పెద్ద డిబేట్‌లొచ్చి పెద్ద గందరగోళమైంది. హ్మ్. అలా వేసుకోని 10 మందిలోకి రావాలి, స్టేజ్ ఎక్కి అందరూ నన్ను చూడాలని ఆలోచించగలిగే శక్తినిచ్చేది రాహు వాళ్ళకు. హుహు. ఒకప్పట్లో వాళ్ళు ఉన్నోళ్ళే బాగానే మంచి బట్టలు కట్టుకొని. హ్మ్. గ్రహాలు వంతమనం వంచేస్తాయి. అంటే ఎంత క్రమశిక్షణతో డిసిప్లిన్‌గా ఉన్నా కూడా, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏవున్నా కూడా రాహు ఎఫెక్ట్ అనేది అది లిమిట్ వస్తే దాటొచ్చేలాగా చేస్తది. రాహు ఎంటర్ అయితే వాళ్ళకు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. వీటికి పరిహారాలేంటి గురుగారు? పరిహారాలంటే అదే మనం ఇప్పుడు చెప్తుండేది. హ్మ్. దుర్గారాధన చేయాలి. హ్మ్. దుర్గాదేవి ఆరాధన చేస్తే హ్మ్. ఆ రాహు నియంత్రించబడతాడు. హ్మ్. దుర్గారాధన చేస్తే ఇప్పుడేమనుకుంటారు, దుర్గారాధన చేస్తే మేము మళ్ళీ మామూలు బట్టలేసుకోవాలనా? హ్మ్. దుర్గారాధన చేస్తే మేము తాగుడు ఆపేయాలనా? హ్మ్. దుర్గారాధన చేస్తే ఆ కిక్ మాకొస్తుంది అని అనుకుంటే మనమేం చేయలేం. హ్మ్. హ్మ్. ఫస్ట్ ఆ ఎఫెక్ట్ పోతది గదా! మీది ఎఫెక్ట్ నుండి. పోతుంది. హ్మ్. స్వతహాగా అప్పుడు మారతారు. అలాంటి వాటికి ఇప్పుడు ఆ విధమైనటువంటి వెస్టర్న్ కల్చర్‌కి పోయి మన భారతదేశ సాంప్రదాయంలో హ్మ్. కుటుంబ సభ్యులు చూసి ఎంత ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు ఆలోచించుకోగలిగితే వేసుకుంటారా అటువంటివి? హుహు. లేదు. మన ఫ్యామిలీ, మన బంధువులు, మన స్నేహితులు, హ్మ్. మన పెద్దవాళ్ళు, మేనమామ, మేనత్త కూడా తల్లిదండ్రులకు సమానం. వాటిని చూసి అభినందిస్తారా? అంటే బట్టలనే గాదు, ఒక వ్యసనం గూడా. వాడు బాగున్నాడు, ఎట్లా నేర్చుకున్నాడేమో తాగుడుకి వ్యసనానికి లోనైపోయాడంటారు. అంటే వ్యసన గ్రహము రాహు. హ్మ్. అసభ్యకరమైన బట్టలు వేసుకోవడం ఒక వ్యసనమే గదా! హ్మ్. చాలా అడిక్షన్స్ ఉంటాయి ఇంకా. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అడిక్ట్ అవుతారు. అంటే హ్మ్. రాహు యొక్క శక్తి ఎలా ఉందనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. రాహు అదే. ఏ రాశిలో ఉంటే ఆ రాశి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ప్రేరేపించేస్తాడు. హ్మ్. మనశ్శాంతికి పెట్టడు. హ్మ్. వాళ్ళని కదిలిస్తూనే ఉంటాడు. నువ్వు ఓకే. చెయ్యి. ఏమైపోతుంది తప్పు చేస్తే? ఒకరితో మనకేం పని? ఇట్లాంటి ఆలోచనలిస్తాడు. ఓకే. ఓకే. బరితెగింపిస్తాడు. హ్మ్. దీనికి పరిహారంగా మనం అమ్మవారి ఆరాధన చేసుకుంటే అమ్మవారి ఆరాధన బావుంటుంది. చేయాలి. ఓకే. దుర్గతులను దూరం చేసేది దుర్గాదేవి. హుహు. రాహువుకి అధిష్టాన దేవత. గ్రామ ఓకే. దేవతను ఆరాధించొచ్చు. హ్మ్. ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్‌గా ఆ హ్మ్. రాహువుని మనం ఆటోమేటిక్ కంట్రోల్ చేయగలం. వేరే మార్గం లేదు. ఓకే. ఆర్థికంగా గురువుగారు? ఆర్థికంగా బానే ఉంటుంది. ఇప్పుడు జలసాలు చేస్తే డబ్బొస్తేనే కదా చేస్తారు. హుహు. దాన్ని జలసాలకు పెట్టకుండా వీళ్ళు ఉపయోగకరంగా ఖర్చు పెట్టుకోవాలి. డబ్బులొస్తాయి. అది వీటికి ఖర్చవుతాయి. జల్సాలకి తప్పించి సేవింగ్స్‌లకు పోవు. దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టేచేస్తారు. షేర్ మార్కెట్‌కు
వాడు లాగేస్తాడు రాహు. ఓకే. షేర్ మార్కెట్‌లో కరెక్ట్‌గా వారం రోజులు షేర్ మార్కెట్‌లో రూ. 1,00,000 రావాలి. డిసైడ్ అయ్యి ఒక 10,00,000 పోగొట్టుకుంటారు. ఓకే. 1,00,000 రాకపోక 10,00,000 పోతుంది. 10,00,000 అప్పవుతుంది. హ్మ్. కాబట్టి రాహు రాశిలో ఉన్నప్పుడు వీళ్ళు వ్యామోహాలకు లోనైపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందని మనం ఇంత వివరించాల్సి వచ్చింది. అవునవును. వ్యక్తిగత జాతకంలో రాహు లగ్నంలో లేని వాళ్ళైతే సేఫ్. ఇప్పుడు గోచారంలో ఉంది కాబట్టి ఈ రాశి లగ్నంలో ఇప్పుడు పుట్టిన వాళ్ళకు ఫ్యూచర్లో రాహు యొక్క ప్రభావం ఎక్కువైపోతుంది. చిన్నప్పటి నుంచే వీళ్ళు పెత్తర మాటలు మాట్లాడడము, చిన్నప్పుడు 5వ క్లాస్లోనే ఈ లవ్ లెటర్లు రాయడము అంత ఎట్టొస్తాయి ఆలోచనలు, అంత మెచ్యూరిటీ ఎట్టొచ్చేస్తుంది. రాహు రాశిలో లగ్నం ఉండొచ్చేస్తుంది. ఆ క్వాలిటీస్ అట్లా డెవలప్ అవుతాయి. వీళ్ళకి మరి ఈ సంవత్సరం గృహయోగం, వాహన యోగం, వివాహ యోగం ఉందా గురుగారు? దుర్గాదేవి ఆరాధన, గ్రామ దేవత ఆరాధన, లేదంటే కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళ యొక్క జీవితం దుర్వినియోగం కాదు. నేను ఇంకోటి కూడా చెప్పాను, వీళ్ళు క్రమశిక్షణగా ఉంటే కూడా వేరే వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడతారు అని. ఇబ్బంది పెడతాంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనే రూల్ ఏం లేదు. ఒక షేర్ మార్కెట్లో పెడదాం రా అని చెప్పడము, లేదు ఏముంది లైట్గా తీసుకుందాము, సింపుల్గా తాగదాము, ఇట్లాంటివి ఏమవుతాయి, ఇంకొంచెం అని తలకు పోసి పంపిస్తారు. ఇట్లా వాటికి బలి కాకుండా ఉండడము, అరే కరెక్ట్ ఆయన చెప్పాడు, కరెక్ట్గా వేరే వాళ్ళు మనకు పెన్సిల్ స్కేల్ లైన్లు వేస్తున్నారు అని కేర్ఫుల్ అయిపోవాలి. మనం ఏం చేస్తున్నాము, స్పీడ్ బ్రేకర్ లాగా ఇక్కడ సిగ్నల్స్, ఇక్కడ రైల్వే గేట్ ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, మలుపు ఉంది అని మనం చెప్తున్నాం, జాగ్రత్తలు చెప్తున్నాం. ఆ జాగ్రత్తలు తీసుకుంటే పడకుండా పోతారు, లేదంటే పడిపోతారు. రాహు ఉంటే కంపల్సరీ దొల్లిచ్చేస్తాడు. కాబట్టి ఇట్లుంటుంది. కాబట్టి రాహు యొక్క ప్రభావానికి ఎక్కువ పరిహారం తీసుకోవాలి వీళ్ళు. 7వ ఇంట్లో కేతు ఉన్నాడు. 7వ ఇంట్లో అంటే సప్తమ స్థానం, భార్య స్థానం. ఇప్పుడు లగ్నం రాహు ఉంటే ఏం చేస్తుంది, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుందా? కేతు అన్ని ఆపేస్తాడా? అంటే భార్యతో, కుటుంబ సభ్యులతో ఇతనికి వ్యవహారం చెడిపోతుంది. కేతు ఏం చేస్తాడు, చెడగొడతాడు. రాహు ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. రాహుకేతుల మధ్యలోనే కుంభరాశి ఉంది. కాబట్టి ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. డబ్బులు వస్తుంది, వచ్చినా అది వ్యసనాలు పోకుండా చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి మీకు కావాలని అడిగి తీసుకోవాలి. వచ్చింది సాయంత్రం ఇంట్లో ఇచ్చేసి నాకు 100 రూపాయలు కావాలి ఇవ్వు, తప్పేముంది? ఇప్పుడు మమ్మల్ని దబాయించాలంటే భార్య కాకుండా ఇంకేమైనా ప్రధానమంత్రి దబాయిస్తాడా? భార్యకి హక్కు ఉంది, మనం తప్పు చేసినా దబాయిస్తా ఉంది. అదేం చేసావు, ఇదేం చేసావు, లెక్క చెప్పు, డబ్బులు ముందు ఇటీ, నీకు కావాలి ఇంకో తీసుకో, నిజంగా రాలేదా వదిలేయి అని అడిగేది భార్య కదా. ఎక్కడో బయట పోతే తిన్నావా, బయలుదేరావా, ఎన్ని గంటలకు వస్తావు అని ఎవరన్నా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఫోన్ చేస్తారా? భార్య ఫోన్ చేస్తుందా? కాబట్టి భార్య కాబట్టి మనకు ఫోన్ చేస్తే విసుకోకూడదు. ఇక్కడ కేతు ఉన్నాడు, విసుగు వస్తుంది. రాహు ఉన్నాడు, రాహు ఏం చేస్తాడు, అబద్ధం చెప్పనిస్తాడు. రాహు అంటే అబద్ధము, మోసం అంటే అబద్ధం అంటే మోసం. ఎన్ని చెప్పినా నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తావా అని కనుక్కునే దేవుడి కన్నా ఎక్కువగా భార్య కనుక్కుంటుంది, లేదా భర్త కనుక్కుంటాడు. భార్య చెప్పినా కూడా ఈ ప్లేస్లో లేడీస్ ఉంటే కూడా ఇదే పని చేస్తారు. లేడీసే దారుణాలు ఎక్కువ చేస్తున్నారు. రాహు ప్రభావం వాళ్ళ వ్యామోహాలకు పిల్లల్ని బలి చేస్తున్నారు. మనం చదవలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం ఈ న్యూస్లు. రాహు యొక్క ప్రభావము. కాబట్టి ఇక్కడ ఈ కరెక్షన్స్ చేసుకుంటే చాలు. మానసిక మనం సంసిద్ధంగా ఉంటే మనల్ని ఎవరు ఏం ప్రేరేపించలేరు. కానీ రాహు గ్రహాలు చాలా బలమైనవి కాబట్టి వాటి నియంత్రణలోకి తేవాలంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి, కులదేవత ఆరాధన చేయాలి, గరుడ ఆరాధన చేయాలి. గరుత్మంతుని ఆరాధిస్తే ఇంకా ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాడు. ఎందుకంటే సర్పగ్రహం కాబట్టి ఆయనకే ఆ శక్తి ఉంది. గరుడ శక్తి, గరుడ కవచము, గరుడ మాలా మహామంత్రము, గరుడ గాయత్రి మంత్రము, గరుడ పంచాక్షరి మంత్రము లాంటి మంత్రాలు, గొప్ప గొప్ప మంత్రాలు యూట్యూబ్లో మనకు గూగుల్లో దొరుకుతాయి. డౌన్లోడ్ చేసి లామినేషన్ చేసుకుని పెట్టి చదవాలి. గరుడ ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి, పెద్ద గద్ద బొమ్మ, టాటూ వేసుకోవచ్చు, గరుడ బొమ్మ టాటూ, ఆ రింగ్ పెట్టుకోవచ్చు, ఆ డాలర్ వేసుకోవచ్చు. వెళ్ళిపోవాలి. ఆయన స్పెషల్ ఆఫీసర్, ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతే రాహు సైలెంట్ అయిపోతాడు. ఇంకెక్కడ సైలెంట్ కాదు రాహు. దుర్గాదేవి, గరుత్మంతుడు. ఫ్యామిలీస్ బాగుండాలి కదా, కుంభరాశి వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా. వాళ్ళ లగ్నం రాహున్నాడు, జిహ్వ చాపల్యం ఎక్కువైపోతుంది, మాంసం ఎక్కువ తినాలి, మందు ఎక్కువ తాగాలి, ఇటువంటి జిహ్వ చాపల్యం రాహు అంటే. కాబట్టి ఆశ తీరదు. వ్యామోహం అని అంటే ఆశ తీరదని అర్థం. కడుపు లేదు ఆయనకి, అనంత విశ్వం కూడా అది ఎప్పుడు నిండేది. కాబట్టి ఇక్కడ మనం కుంభరాశి వాళ్ళకి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటి పరిహారాలు, మనం కవచాలు ఇస్తున్నాం ఇప్పుడు. ఇవి వేసుకోగలిగితే ఫుల్ సేఫ్ ఫీల్. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. అంటే ఇన్ని రాశులలో మీరు ఈ రాశికి స్ట్రెస్ చేసి చెప్పినట్టుగా ఇంకా దేనికి చెప్పలేదు. సో ఎందుకంత చేస్తున్నారు, ఎందుకంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు అని కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఖచ్చితంగా అందరూ మానసికంగా మెంటలీ స్ట్రాంగ్ ఉండి
ఎట్టి పరిస్థితిలో చెడు స్నేహాలకు వెళ్ళకుండా, వ్యసనాలకు వెళ్ళకుండా, వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళుండి చక్కగా కష్టపడితే డెఫినెట్‌గా అంతా బావుంటుంది. మెయిన్‌గా ఫ్యామిలీలో ఆనందం అనేది నెలకొంటుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా గురుగారు మీరు చెప్పిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బావుండాలి అని అనుకుంటూ ధన్యవాదాలు.